హలో ఎవ్రీవన్. సో ఇవాళైతే పార్ట్ 3 ట్రెడిషనల్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇక్కడైతే ఒక బ్యూటిఫుల్ లక్ష్మీదేవి, ఇది చాలా బాగుంది. ఇది వచ్చేసరికి మనం యాంటిక్ అంటారు కదండి, ఆ టైప్ వర్క్లో ఉంది. చాలా బాగుంది నిజంగా. చూడండి, లక్ష్మీదేవి కూడా మీకు క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట. ఇలాగా మీకు ఇంకొక బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. సో వీటికి నేను డిఫరెంట్ కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ పార్ట్ 1 ట్రెడిషనల్ బ్యాంగిల్స్లో పెట్టాను అనమాట. ఇవేంటంటే మనం డైలీ యూజెస్కి వేసుకోవచ్చు, ట్రెడిషనల్ వేర్కి కూడా వేసుకోవచ్చు. కానీ ఇది వచ్చేసరికి సింగిల్ బ్యాంగిల్ అనమాట, ఇలాగ పేరు ఉండదు. ఇది ఒక్కటి సింగిల్ బ్యాంగిల్ ఉంటుంది. ఇది యాంటిక్ వర్క్ అండ్ ఇది నార్మల్ వర్క్ అనమాట. ఇది మనం ఒక చేతికి వేసుకొని ఇంకొక చేతికి వాచ్ లేదా వేరే టైప్ ఆఫ్ బ్యాంగిల్ లేకపోతే రిబ్బన్ అలా కట్టుకోవచ్చు అనమాట, లేకపోతే వేసుకోవచ్చు. దీనికి డిఫరెన్స్ మీకు చూస్తేనే అర్థమవుతుంది. లక్ష్మీదేవిలో ఈ బ్యాంగిల్స్ కూడా లక్ష్మీదేవిలు అనమాట, చిన్నగా ఉంటాయి. ఇది వచ్చేసరికి కొద్దిగా క్లారిటీగా యాంటీ వర్క్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ట్రెడిషనల్ బ్యాంగిల్స్ కాదు. సో ఇదేంటంటే మనం పెయిరప్ చేసుకునే బ్యాంగిల్స్. ఇప్పుడు మనకు కొన్ని సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉంటే వాటిని పెయిర్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ నేను ఈ బ్యాంగిల్స్తో చూపిస్తాను ఎగ్జాంపుల్. సో మనకి ఇక్కడ 13 బ్యాంగిల్స్ ఉన్నాయి. సో మనం అయితే ఒక బ్యాంగిల్ రిమూవ్ చేద్దాం, ఎక్స్ట్రా ఉంది కాబట్టి. సో 12 half 6 కదండి. సో 6 బ్యాంగిల్స్, నా దగ్గర 10 బ్యాంగిల్స్ ఉన్నాయి. సో 10 బ్యాంగిల్స్ని హాఫ్ చేస్తే 5 బ్యాంగిల్స్ అనమాట. సో ఈ 5 బ్యాంగిల్స్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ 1 బ్యాంగిల్ తీసుకొని 2 గాజులు, ఇంకొక బ్యాంగిల్ తీసుకొని 2, అలాగా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికే కాదు, ఇంకా వేటికైనా పేరప్ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. మీకు పేరుగా ఇచ్చినా కానీ ఇలాంటి సన్న బ్యాంగిల్స్ పేరప్ చేసుకుంటే చూడండి ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదండి. సో ఇది ఇంకొక బ్యాంగిల్ అండ్ ఇది ఇంకొక బ్యాంగిల్ అనమాట. ఇవి వచ్చేసరికి ట్రెడిషనల్ కాదు. సో నేను ట్రెడిషనల్గా